బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఏకైక టెస్టులో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. తొలి ఇన్నింగ్స్లో 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన భారత్కు ప్రత్యర్థంగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు కేవలం 152 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 412 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో రహ్మద్ షా మాత్రమే కొంత ప్రతిఘటన చూపించాడు. అతడు 60 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అబ్దుల్ మాలిక్, సెదికుల్లా అతల్, హష్మతుల్లా షాహిద్ మాత్రమే 2 అంకెల స్కోర్లు నమోదు చేయగలిగారు. భారత బౌలర్ల దాటికి మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. ఈ మ్యాచ్లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన టెస్టు అరంగేట్రాన్ని చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. తొలి టెస్టులోనే అద్భుత బౌలింగ్ ప్రదర్శించిన అతడు 22 ఓవర్లలో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అతడికి తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు సాధించగా వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీసుకున్నాడు. అంతకుముందు భారత తొలి ఇన్నింగ్స్లో బ్యాటర్లు భారీ స్కోర్లు నమోదు చేశారు. కేఎల్ రాహుల్ 100 పరుగులు, కెప్టెన్ శుభమన్ గిల్ 126 పరుగులతో అద్భుత శతకం నమోదు చేశారు. సాయి సుదర్శన్ 81, రిషబ్ పంత్ 81 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్లో ఆడారు. వాషింగ్టన్ సుందర్ అజేయంగా 52 పరుగులు చేయగా లోయర్ ఆర్డర్లో వరుసలో మానవ్ సుతార్ 28, మహ్మద్ సిరాజ్ 22 పరుగులతో భారీ స్కోరు అందించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మహ్మద్ సలీం 6 వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ భారత బ్యాటర్లను నిలువరించలేకపోయాడు. ఫలితంగా భారత్ 564 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. మూడో రోజు ఆట తొలి సెషన్లోనే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ముగియడంతో మ్యాచ్ పూర్తిగా భారత్ ఆధీనంలోకి వచ్చేసింది. 412 పరుగుల భారీ లీడ్తో ఉన్న టీమిండియా ఫాలో ఆన్ అమలు చేయడంతో రెండో ఇన్నింగ్స్ను ఆఫ్ఘనిస్తాన్ మొదలుపెట్టనుంది. ప్రస్తుతం మ్యాచ్లో భారత్ విజయం దిశగా దూసుకెళ్తుంది.